చెప్పే వరకు మీరు ఏమి ప్లే చేయకండి. పాప దిగండి. భవ్యశ్రీ నెక్స్ట్ ఐటమ్ భవ్యశ్రీ రావాలి స్టేజ్ మీదకి. మీరు తర్వాత బాబు తర్వాత భవ్యశ్రీ రండి. భవ్యశ్రీ ఓకే. ఉస్మానియా అట్ట పెట్టండి. కురిసినవో వర్షమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా బలే 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణంలో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా
థ్యాంక్ యూ భవ్యశ్రీ. చక్కటి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాం. ఇది 50 వసంతాల వేడుక కార్యక్రమ హరీష్ రావు గారిని జి రవీందర్ డి భూపాల్ బ్యాట్ పుష్పగుచ్చంతో అభినందిస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు లోక్సభ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సభ్యులంగా స్వాగతిస్తున్నాం. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు మెదక్ నియోజకవర్గం. వీరిని జి వేణుగోపాల్ గారు కె యాదగిరి గారు పుష్పగుచ్చంతో బొకేతో సత్కరిస్తారు. అలాగే శ్రీ ముత్యం రెడ్డి గారు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ముత్యం రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. జి సుభాష్ గారు పి రాజు గారు వారిని సత్కరిస్తారు. అలాగే శ్రీ కూర మాణిక్యరెడ్డి గారు ఎంపీపీ చిన్నకోడూరు ఈ స్కూల్ పూర్వ విద్యార్థి వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినీయంగా స్వాగతిస్తున్నాం. వీరికి ఆర్ మల్లికార్జున్ ఎన్ బాలయ్య గారు పుష్పగుచ్చంతో అభినందిస్తారు. అలాగే శ్రీమతి నమ్మండ్ల కమల రామచంద్రం గారు జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎస్డబ్ల్యూ కాన్స్టిట్యున్సీ మెంబర్ చిన్నకోడూరు గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. వీరిని కె సత్యవతి గారు లలిత గారు సత్కరిస్తారు. అలాగే శ్రీ మూర్తి బాలరెడ్డి గారు పిఎస్సిఎస్ చైర్మన్ గంగాపూర్ వీరు కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థి. వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ బాలరెడ్డి గారిని జి శ్రీనివాసరెడ్డి గారు ఎస్ సత్యనారాయణ గారు పుష్పగుచ్చంతో బ్యాడ్జ్తో అభినందిస్తారు. అలాగే శ్రీ రవీంద్రరావు గారు ఎస్వి గ్రైనేట్స్ అధినేత గ్రామ శ్రేయోభిలాషి వీరిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ కె శ్రీనివాస్ గారు జి వేణుగోపాల్ గారు వీరిని పుష్పగుచ్చంతో బ్యాడ్జ్తో అభినందిస్తారు. అలాగే శ్రీ దుంపలపల్లి మల్లేశం గారు ఎంపీటీసీ గుర్రాలగొంది వీరిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. కె యాదగిరి గారు బ్రహ్మాచారి గారు వారిని పుష్పగుచ్చంతో అభినందిస్తారు. అలాగే శ్రీ గోపాల్ రెడ్డి గారు ఎంఈఓ చిన్నకోడూరు వీరిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తూ పి యాదగిరి గారు వారిని పత్తిరి సత్కరిస్తారు. శ్రీ విట్టిరెడ్డి నరసింహారెడ్డి గారు ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ హై స్కూల్ గుర్రాలగొంది వారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. వీరిని పి యాదగిరి గారు డి మధు గారు సత్కరిస్తారు. అలాగే శ్రీ పాతర్ల రాజేశం గారు విద్యా కమిటీ చైర్మన్ గుర్రాలగొంది గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. వై తిరుపతి గారు వారిని సత్కరిస్తారు. అలాగే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాగి ప్రసాద్ గారు శ్రీ రాగి ప్రసాద్ గారు ఆర్థో సర్జన్ నీ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ వారిని వేదికను అలంకరించగా కోరుతూ శ్రీ శివయ్య గారు వారిని సత్కరిస్తారు. అలాగే పెద్దలు గౌరవనీయులు ఈ గ్రామ సర్పంచ్ శ్రీ సతరాజపల్లి ఆంజనేయులు గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. శ్రీ ఆంజనేయులు గారిని యు రాజేశం గారు పుష్పగుచ్చంతో బ్యాడ్జ్తో అభినందిస్తారు. ముందు కూర్చున్నటువంటి పిల్లలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. కార్యక్రమం ఆరంభమైంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యుల్ని స్వాగతిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన జ్యోతిని వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో జ్యోతులు నింపినటువంటి ఈ పాఠశాల 50వ వార్షికోత్సవ వేడుక సంరంభాల సందర్భంగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు హృదయజన నేత నీటిపారుదల మార్కెటింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ పి తన్నీర్ హరీష్ రావు గారు వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇతర అతిథి ప్రముఖులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ సందర్భంగా పాఠశాల స్వర్ణోత్సవ వేడుక సంరంభాలను మనం జరుపుకుంటున్నాం. 1965లో ఆరంభమైనటువంటి ఈ పాఠశాల 2015వ సంవత్సరానికి స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ వారు మనకు చక్కటి సందేశాన్ని కూడా పంపించడం జరిగింది. వారి సందేశంలో అక్షరాలన్నింటినీ ఒడిసిపట్టి అన్ని రంగాల్లో ముందు నిలిపి చైతన్యవంతమైనటువంటి గ్రామంగా గొర్రెలతిని అభినందిస్తూ గ్రామం అభివృద్ధిలో పయనించడానికి ఉద్యోగ సంపద ప్రతిష్టమైనటువంటి నాయకత్వం చైతన్యవంతమైనటువంటి యువత ఉన్నారు అనేటటువంటిది కారణంగా నిలవాలంటే 65లో పాఠశాల నిర్మాణం ప్రారంభం కావడమే దానికి కారణమన్నారు. అలాంటి పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా తమ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఇది కాలమాని అంటే
మనం ఒక సంవత్సరం పాటు గోడల మీద వేలాడేటటువంటి 50 సంవత్సరాల వేడుకకు సంబంధించిన క్యాలెండర్ గుర్రాలగొంది గ్రామ చరిత్ర మనందరికీ తెలిసినటువంటిది. సిద్ధబిలాలుడు అనేటటువంటి సైన్యాధిపతి సిద్దిపేటను నిర్మించి అక్కడే పాలన చేస్తూ తన అశ్వక సైన్య స్థావరంగా గ్రామాన్ని ఏర్పరిచి అశ్వాలను ఉంచినందున దీన్ని గుర్రాలగొంది అంటారనేటటువంటి ఒక చారిత్రక ఆధారంతో మనకి అనేక మంది పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే కాకుండా అతిపెద్ద శైవక్షేత్రమైనటువంటి వేములవాడ రాజేశ్వరుడి దర్శనార్థం గుర్రాల బండ్లపై వెళ్ళేటటువంటి వాళ్ళు మన గ్రామంలో ఆగి విశాలమైనటువంటి పెదరాయుడి చెరువు ఆవరణ వద్ద విశ్రాంతి తీసుకున్నారనేటటువంటి ప్రతీతి కూడా ఉంది. మరి ఈ సందర్భంగా పెద్దలు శ్రీ హరీష్ రావు గారు సావనీరుని ఆవిష్కరించారు. వేదిక మీద ఉండేటటువంటి అతిథులందరికీ కూడా ఈ సావనీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ సావనీరు కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ అందించడం జరుగుతుంది. స్వర్ణోత్సవ సౌరంభాలంటేనే అసామాన్య కదలికలు, సామాన్య మనోరాగాలు, పాదుషా గుర్రాల ప్రయాణ విశ్రాంతి, గుర్రాలగొంది గ్రామసీమ గర్వకారణం, గ్రామ పాఠశాల ప్రస్థానంలో అరదశాబ్ది హంస నడక, పాఠశాల ఒడిలో పారాడిన విద్యార్థుల హృదయోల్లాసం పదనిసలకు నేటి విద్యాబుద్ధుల సరిగమలు, నాడైనా నేడైనా ఏనాడైనా పాఠశాల పావన భారతీ దేవాలయం భారతమాత ఆశీస్సులతో ఎదిగి దేశ విదేశాల్లో వెలుగు రవ్వలై ఎదిగినటువంటి వాళ్ళందరినీ కూడా మనం అభినందిస్తూ ఈ సావనీరుని తీయడం జరిగింది. ముందుగా శ్రీ భూపాల్ రెడ్డి గారు ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి, వారు మాట్లాడతారు. శ్రీ భూపాల్ రెడ్డి గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మినిస్టర్ గారు హరీష్ రావుకు మొదలు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మనము ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి మనను ఆనందింపజేస్తానని మన సర్పంచ్ ఆంజనేయ గారికి చెప్పిన విధంగా మేబీ ఒక గంట లేట్ కావచ్చు, కానీ కరెక్ట్ టైంకి వచ్చి మనందరినీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాడని మనవి చేస్తున్నాను. సార్, మినిస్టర్ సార్కి ఒకటే మనవి సార్, ముగ్గురుతో ప్రయాణమైనటువంటి ఈ యొక్క ప్రణాళిక ఈరోజు 5,000 మందికి చేరిందంటే కొంచెం మీరు ఆలోచించాలి సార్. ఎంత కష్టపడ్డారు దాని వెంట అనేటువంటిది నేను ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నా, 2-3 మాటలు చెప్పదలుచుకున్నాను. ముగ్గురుతో ప్రయాణమైనటువంటిది వాట్సాప్ ద్వారా గ్రూపులు తయారు చేసిన తర్వాత ఒకటే రోజులో ఆల్మోస్ట్ 400 మంది 4 గ్రూపులుగా ఏర్పడి వితిన్ 1 డే మేమున్నాము, స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి మేమందరం ఉన్నామని వాట్సాప్లో వాళ్ళ యొక్క కలయికను తెలిపినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు. మొట్టమొదటిగా ముగ్గురు ఎవరైనా నేను ఉన్నాను, సాతరాజపల్లె ఆంజనేయులు ఉన్నారు, మోసాల సంజీవ రెడ్డి ఉన్నారు. మేమందరము పండుగకు వచ్చి లుంగిలు కట్టుకొని, నిజంగా చెప్పాలంటే లుంగిలు కట్టుకొని కూర్చున్నాం. అక్కడ ఆలోచన ఆ విధంగా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ విధంగా ఆల్మోస్ట్ హరీష్ రావు తోటి ఎండ్ కాబోతుంది. నిజంగా ఒక్కొక్క ప్రయాసాలు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి సార్. ఎంతమంది హృదయాలు ఉన్నారంటే ఒక 2 మాటలు చెప్తాను నేను. దీనికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ గాను దాతలుగా వచ్చిన వాళ్ళు వారంతల వారై మేము స్కూల్లో చదువుకున్నాము, మేము ఆ స్కూల్ ఒళ్ళో నుంచి వెళ్ళాము, తప్పకుండా స్కూల్కి ఏదో సేవ చేయాలి, రుణపడి ఉన్నాము, సేవ చేయాలనేటువంటి దృక్పథంతో అందరూ ముందుకు వచ్చి విరాళాలు నిజంగా మేమందరం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము అనుకున్నది ఆల్మోస్ట్ ఒక 4-5 లక్షలే అనుకుంటే అది 9 లక్షలుగా చేరింది సార్. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ మేమందరం రుణపడి ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి. అది ఒక్కటే కాదు, ఈ విధంగా మనం ప్రారంభమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకురావడానికి కారణం నిజంగా చెప్పాలంటే రాగి మల్లికార్జున అని ఒక పిల్లవాడు ఉన్నాడు. మా యొక్క ఇది ఆ రాగి మల్లికార్జున యాక్చువల్గా బయట ఉన్నటువంటి గంగారాం సార్ ఇక్కడే చదువుకున్నాడు. ఆయన ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి అక్కడ సెటిల్ అయ్యాడు సార్. ఆయనకు తెలిసినటువంటి మార్గం ద్వారా రాజీ ప్రసాద్ గారు వాళ్ళ తమ్ముడు, తర్వాత బ్రదర్ జగన్నాథం సార్ తోటి మాట్లాడి గంగారాం సార్ తోటి ఒప్పించి నిజానికి చెప్పాలంటే ఒక 15 లక్షల
ఇప్పించాడు సార్. ఆయన చాలా మేము రుణపడి ఉన్నాం. రాజమల్లికార్జున్ తర్వాత జగన్నాథన్ సార్, రాజమల్లికార్జున్ సార్కి ఈ యొక్క విషయం ఎప్పుడైతే తెలిసిందో, ఈ మార్గం ద్వారా ఎప్పుడైతే తెలిసిందో, విత్ ఇన్ 2 days లోపల జగన్